మంచిగా ఉంది, చాలా బాగుంది. విజయ్ ఎప్పుడైనా అదరగొడతాడు, అదరగొట్టేశాడు కూడా. అందరు కలిసి మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. మస్తుంది, మస్తుంది అంటే మస్తుంది. ఎలా హే ఎలా హే ఎలా హే ఎలా హే ఎలా హే ఎలా హే. ఇదే సినిమాలో హై ఇచ్చే మూమెంట్. ప్రతి సీన్ లో అనిరుద్ బీజిఎంఏ హై ఇచ్చింది. అట్లనే విజయ్ దేవరకొండ యాక్టింగ్, అనిరుద్ బీజిఎం. మూవీ హిట్ అవుతుంది, హిట్ అవుతుంది కూడా. అందరు కలిసి మూవీ ఎంజాయ్ చేయండి. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంతవరకు దేవరా, బాహుబలి, ప్రభాస్ వీళ్ళనే ఉంచారు కదా ఇలాంటి దానిలలో. ఇప్పుడు విజయ్ దేవరకొండను చూసి కి సెట్ అవుతాడు. దేవరకొండ వరకు కాదు అని మిగతా ఫ్యాన్స్ ఇప్పుడున్న ఫ్యాన్స్ పక్కా అవుతారు మూవీ చూసిన తర్వాత. ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు, ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పగలచ్చు. మస్తుంది. అనిరుద్ బీజిఎం నాకు ఇంకా చివరికి వస్తుంది. బీజిఎం మొత్తానికి ఇప్పటికీ కూడా అనిరుద్ అనే కాదు, అనిరుద్ బీజిఎంస్ ప్లస్ విజయదేవ్ గారి యాక్టింగ్ కూడా అంతే బాగుంది మూవీలో. బాగుంది, అంత బాగుంది, మూవీ బాగుంది. అగో ఇట్లానే వాళ్ళకు కూడా గట్టి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఎలివేషన్ సీన్స్ అంటే ఇంతవరకు ఓన్లీ ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసినారు ఇలాంటి వాటికి. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కూడా హైలో అంటే ఆ పొజిషన్ వరకు విజయ్ దేవరకొండ వెళ్ళగలడు. రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ పార్ట్ ఇంకా మంచిగా ఉంటుందని అనిపిస్తుంది లాస్ట్ సీన్స్ చూసిన తర్వాత అయితే. అందుకనే ఈ మూవీ చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది, అందరికీ రాడ్ అనే చెప్పొచ్చు. సాంగ్స్ వైజా సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. హృదయం లోపల సాంగ్ లేదు మూవీలో అయితే, అంత అయితే లేదు ఈ మూవీలో. జస్ట్ విజయ్ దేవర్ లేపాలని అంటే అలాంటి ఎప్పుడు అలాంటి మూవీస్ లోనే చూసి చూసి ఇప్పుడు ఇలా చూసిన తర్వాత చాలా మందికి నచ్చకపోవచ్చు. విజయ్ దేవరకొండ ఫ్యాన్ గా నాకైతే ప్రతి మూవీ ఫ్లాప్ ఉండింది. అదే అంటున్నాను, ఎప్పుడు అలాంటి రోజు అలాంటి హీరోస్ నచ్చట్గానే ఒకటి కదా. ఇప్పటి నుంచి చూడండి, ఎమోషన్స్ వైజ్ బీటింగ్ సత్యదేవన్, విజయ్ దేవరకొండ ఉంటుంది అని అయితే బాగుంటుంది.